టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు సుపరిపాలన జరుగుతుందా లేదా, కూటమి సర్కారు విజయం సాధించిందా లేదా అనేది వాళ్ళు చెప్పారు, ప్రజలు చెప్పాలి, ప్రజల నుంచి రావాలి. నిన్న మొత్తం అదంతా ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, మేము చప్పట్లు కొట్టుకుంటాం అంటే కొన్ని అంగీకరించాల్సిన వాస్తవాలు కూడా ఉన్నాయి. బట్ అంత విపరీతమైన చప్పట్లు కొట్టుకు మిశ్రమంగా ఉండదనేది చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేశారని, దౌర్జన్యాలు చేశారని, ఆయన అనేక హామీలు ఏదైతే ఇచ్చారో అవన్నీ నెరవేర్చలేదని ప్రజలకు చెప్పిన నేపథ్యంలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. సో వాళ్ళు ఇప్పుడు హామీలు అమలు చేస్తున్నారా, పరిపాలన మీద పట్టు సాధించారా, లేదా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా చేయగలుగుతున్నారా, లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, లేదంటే విశాఖ స్టీల్ ఎలా ఉంది, ప్రత్యేక హోదా పరిస్థితి ఏంటి, రైల్వే జోన్ ఎంతవరకు వచ్చింది, ప్రకటన మాత్రమే పరిమితం అవుతుందా, పోలవరం నిజంగానే పరుగులెట్టిస్తున్నారా, ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళు నేపథ్యంలో అది ఇంకా నడుస్తుంది. అదేవిధంగా మనకి చెప్పాలంటే వాళ్ళకి సంబంధించి పునరావాస ప్యాకేజీలు కూడా ఇంకా అమలు చేయట్లేదు, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ మొత్తంగా చూస్తే ఏంటంటే సుపరిపాలన ఏదో ఘన విజయాలు సాధించేసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో 20 ఏళ్ళు అధికారంలో, అది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో అహంకారం పూర్తిగా చెప్పారో 30 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉంటాం అనేది అలాంటివి సూచిస్తాం. సో జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళ అధికారంలో ఉంటామంటే ఒప్పుకోలేదు ప్రజలు. అసలు ఆ రోజు చాలా పెద్ద అప్పుడే పెద్ద చర్చ జరిగింది. 30 ఏళ్ళు మీరు ఎలా ఉంటారు అధికారంలోకి, మీ ఇష్టం మీరే నియంతలా, 30 సంవత్సరాలు ఎలా ఉంటారని అందరూ మాట్లాడారు. సో అదే 20 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు రారు అని బహిరంగంగా ఈయన చెప్పటం అనేది నిజంగా కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. కొంతమంది కాదు సార్, కొంతమంది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ఏ విధంగా అయితే వ్యతిరేకించారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే విధంగా వ్యతిరేకించారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా గొప్ప విపరీతమైన సూపర్ హిట్ అనే సినిమా పరిభాషలో చెప్పాలంటే అది సూపర్ హిట్ ప్రభుత్వం లాగా ఏమి అదేమి అంత ఇదేం లేదు. ఎందుకంటే ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు మనం పక్కన అప్పుల్లోకి వెళ్ళిపోయాము, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా పెద్ద ఎత్తున నిధులు తీసుకురావాల్సి ఉంది. ఆ నిధుల్ని ఒక పక్కన రాజధాని నిర్మాణం అనే పెద్దది ఎత్తుకున్నారు. ఇవన్నీ జరగాల్సి ఉంది. ఇవి చేయకుండా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు కిరణ్ గారు అన్నట్టు వాళ్ళు పెన్షన్లు పెంచారు, రోడ్లు వేశారు, అదేవిధంగా కొన్ని పరిశ్రమలు కూడా వస్తా ఉన్నాయి. లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విషయంలో కొంతవరకు పాక్షికంగా విజయం సాధించారని చెప్తానండి. పాక్షికంగానే సాధించారు. ఎందుకంటే మన డిపెండెన్సీ సర్కార్ ఉన్నప్పుడు ఇంకా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారిని అడిగి నిధులు యోగాకి తీసుకురావటమే కాదు, ఓకే మంచిదే, యోగా అనేది మన సంస్కృతిలో భాగం, అది కూడా ప్రజలందరికీ అవేర్నెస్ చేశారు. అదే రీతిలో ఆయన్ని ఇక్కడికి అమరావతి తీసుకొచ్చినట్టు, యోగాకి తీసుకొచ్చినట్టు ఆ కేంద్రం నుంచి నిధులు వరద పారించేలాగా చేయించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. సో ప్రజలు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి పలుకుపడింది అంటున్నాము, చంద్రబాబు నాయుడు గారు ఆయన మళ్ళీ తిరిగి చక్రం తిప్పుతున్నారు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మన మీద డిపెండెన్సీ అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో అవి సరిపోవట్లేదు ప్రజలకి. ఇంకా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిని రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇదే సందర్భంలో నేను ఇంకోటి చెప్తాను. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా పక్కన పెడితే ప్రధాన పార్టీ అదే కాబట్టి నేను ప్రతిపక్ష ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజలు ఆయన పక్కనే ఉన్నారని రుజువు చేసుకుంటాం అనేది పక్కన పెట్టేసేసి ఆయన రైతుల దగ్గరికి వెళ్ళారండి. రైతు సమస్య ఏంటి, వాడు ఎంత కోరుకుంటున్నాడు, అతను కోరుకుంటున్న గిట్టుబాటు ధర ఎంత కల్పించలేకపోయింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దానిలో ఎంత మనకి సహకారం అందించట్లేదు. ఇప్పుడు పొగాకు ఉంది, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహకరించాల్సిన అంశం ఉంది. సో మామిడి రైతులు ఉన్నాయి అక్కడ, చిత్తూరులో పెద్ద ఎత్తున పారబోసేస్తున్నారు పంటలు. సో అక్కడ పరిస్థితి ఏంటి, ఆయన వెళ్ళి ఆ 100 మంది రైతులను పరామర్శ సరిపోద్దండి. ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్ళందరినీ 40,000 మందిని 30,000 మంది తేవాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన బల ప్రదర్శనలు ఏం చేయలేదు. ఆయన రైతుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఆ 1000 మందో 500 మందితో మాట్లాడేవాళ్ళు, సమస్యను ఎక్స్పోజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ లోపం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆయన సమస్యలను అయితే గుర్తిస్తున్నారు ప్రతిపక్షంగా. అయితే ఆయన వెళ్ళిన ప్రతి చోట నా బలం అనేది చూపించుకోవాలనే ఒక ఫార్ములాను అనుసరిస్తున్నారు. అది తప్పంటా నేను. ఇప్పుడు చిత్తూరు ఇప్పుడు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళారు, అక్కడ రైతులు జనాలు ఏమక్కర్లా, 1000 మంది ఏమక్కర్లా, ఆయన ఎప్పుడు క్రౌడ్ పుల్లరే.
అతను గతంలో సిద్ధం సభలు చూసాం, లక్షలాది మంది వచ్చారు, దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ముందుగానే కాస్త మేల్కొని, ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆ మాత్రం ఉండదా? ఒక మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వస్తున్నప్పుడు మరి భద్రతని పెంచాలి అని చెప్పేసి, తొక్కిసలాట్లు ఇలా జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం ఆ మాత్రం, అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఆ మాత్రం ఆలోచించలేకపోయారా మస్తానరావు గారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇక్కడ నేను పోలుస్తా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి సభలు పెట్టినప్పుడు స్టాంపేడ్ సంఘటనలు జరిగినాయి, ఇట్లాంటి సంఘటనలు కూడా జరిగినాయి. ఎవరు క్రౌడ్ మొబిలైజింగ్ జరిగినప్పుడల్లా అలాంటి సంఘటనలకు ఆస్కారం ఉంటది. నేననేది ఏంటంటే, ఇప్పుడు కూటమి సర్కారు గతంతో పోల్చుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఆపేసిన విధానం కానీ, అక్కడ సుమిత్ కూర్చోమన్నాడు, అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా కూర్చోమంటే ఊరుకుంటారా? కాదు కదా. ఆయన హోటల్లో నిర్బంధించారు. ఆయన రాజమండ్రి వెళ్దామంటే వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా, అంటే ఆ రోజు అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పదవులు చేయలేదు కాబట్టి ఆయన అప్పటికి ఒక పార్టీ అధినేత, ఒక హీరోగా చూశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని పోలీసు, ఒక సాధారణ డిఎస్పీ వచ్చి మీకు కూర్చోండి లేకపోతే మిమ్మల్ని ఎలో చేయమని ధైర్యంగా మాట్లాడే పరిస్థితి ఉండదు అనుకుంటా ఈయన విషయంలో. అట్లా కాదు సార్, అట్లా కాదు రమణారెడ్డి గారు, అది వాళ్ళతో సంబంధం లేదు. ఇప్పుడు కేఏ పాల్ గారికి ఒక రకమైన క్రౌడ్ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక రకమైన క్రౌడ్ వస్తుంది, లోకేష్ గారికి వెళ్ళినప్పుడు, జగన్ గారికి వెళ్ళినప్పుడు ఎవరి అభిమానులు రీత్యా వాళ్ళ క్రౌడ్ గ్యాదరింగ్ జరిగింది. ఖచ్చితంగా అంత వేల మంది వస్తున్నప్పుడు ఒక చిన్న హీరో వచ్చినా కూడా అది వాళ్ళ బాధ్యత, పోలీసులు ఖచ్చితంగా చేయాల్సిందే. నేననేది ఏంటంటే, గత ప్రభుత్వంలో ఆ విధమైన అరాచకాలు చేశారు, మీరు అవన్నీ చేయట్లేదు. మీరు సులభంగా అందరిని ఎక్కడికి పడితే అక్కడికి పంపిస్తున్నారు, నిరసన ప్రదర్శనలు చేయనిస్తున్నారు. మళ్ళీ ఆ విషయంలో మళ్ళీ ఎందుకు మీరు మళ్ళీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా భద్రత ఇవ్వండి, ఆయనకి ఏదైతే చెప్పేస్తుందో అదంతా చెయ్యండి. ఆయనకి భద్రత ఇవ్వలేదనే మీకెందుకు ఆ విధంగా చేయటము? అవును, ఆయన ఖచ్చితంగా చెప్పండి, భద్రత అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నేననేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ఏమో ప్రభుత్వం మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమస్య మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా చాలా వాటికి ఆయనకి మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఉనికిని చాటుకోవాలంటే, అవును, ఇప్పుడు బల ప్రదర్శనకి ఇది సమయం కాదు కదా సార్, ఇంకా ఎన్నికలు 4 సంవత్సరాలు ఉన్నాయి. అదే నేను అంటాను, అది ఆయన ఆ పందా మార్చుకుంటే కనుక ఖచ్చితంగా అదే విధంగా ప్రభుత్వం కూడా ఆయనకి భద్రత కల్పించాలి. ప్రజలు నిర్ణయిస్తారండి, ఎవరేం చెప్పినా, మాయ మాటలు చెప్పినా. 2019లో ఎలా నిర్ణయించారు, 2024లో అలా నిర్ణయించారు. ఇప్పుడు రపరప నరుకుతాం, గొంతులకు వస్తామంటే మక్కెలు ఎరగదని కూర్చోబెడతా అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అది ఎవరిని ఉద్దేశించి అన్నట్టు మస్తానరావు గారు? దీనిలో ఖచ్చితంగా ఎటువంటి సందేహం లేదు, అది జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారో దానికి కౌంటర్ గా, ఎందుకంటే కూటమి సర్కార్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారినే దానికి ప్రయోగిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వాల్సి వస్తూ ఉంటది. అయితే ఆయన ఏమంటారంటే, ఆయన ఒక విషయం చెప్పారు, సినిమా నటుడిగా అయితే చెప్పారు, సినిమాలో చేయటం వేరు, ప్రజాస్వామ్యయుతంగా చేయటం వేరు, అది కుదరదు. అది నేను సినిమా నటుడు గమనించాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఆ విధంగా సినిమాలో డైలాగులు ఇక్కడ చెప్తే కుదరదు, అలా చేస్తే ఆయన నార తీస్తా ఉన్నారు. కానీ ఇంకేదైనా వ్యాఖ్యలు చేసినా కూడా ఆయన వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేశారంటున్నా ఎటువంటి సందేహం లేదు. రైట్ సమయం తక్కువ ఉంది, అందరికి 1 వరకు కంక్లూజ్ తీసుకుందాం. పసుపుల సురేష్ గారు కాదు, రోజా గారు ఏంటి హెలికాప్టర్లు, ప్రత్యేక హెలికాప్టర్లు కొంటున్నారు అని అన్నారు. ఎవరు కొన్నారు సార్ ప్రత్యేక హెలికాప్టర్లు? ఏదో ప్రత్యేక కార్లు కొన్నారంటే నిజంగా కొని